237 ఎకరాలు ఈ రోజు పట్ట భూమి అవుతుందన్న. సంవత్సరం పొద్దు 4 పంటలు చేసుకునే విధంగా ప్రతి రైతుకు 4 బోర్లు, అదే విధంగా ఆవులు గేదెలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు సెంటు భూమి లేకుండా ఈ రోజు నాకు 3 ఎకరాల 26 గుంటల భూమి ఉంటే 3 ఎకరాల 26 గుంటల భూమి అవుతుంది. మాకు ఆల్టర్నేట్ వేరే విధంగా వేరే ఆదాయం లేదు, వేరే వనరులు లేదు. కాబట్టి పట్టచంద్రం గ్రామంలో ప్రతి ఒక్క రైతు భూమి మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మా భూములు మాకు ఇప్పించాలి. మా భూమి మాది కొడంగల్ నియోజకవర్గం బార్డర్ లో ఉన్నాయి. ఆ బార్డర్ లో భూములు వచ్చేసి లావెన్ పట్ట భూములు ఉన్నాయి, సాగులేని భూములు ఉన్నాయి. అవి తీసుకోండి. పట్టచంద్రం గ్రామంలో పూర్తిగా 237 ఎకరాల భూమి సాగు భూమి, సంవత్సరానికి 4 పంటలు వేసే భూమి. ప్రతి ఒక్క రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనులు చేసుకునే భూమి. కాబట్టి ఆ భూములు లాక్కోవడానికి లేదు. అదేవిధంగా మా ప్రాణాలు పోయినా సరే ఆ భూములు వదిలే ప్రసక్తి లేదు. మమ్మల్ని అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మా పట్టచంద్రం గ్రామంలో రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నా. మీరు అండగా ఉండాలి. అదేవిధంగా అక్క కవితక్క మీరు అండగా ఉండాలి. పట్టచంద్రం గ్రామానికి అన్న మీరు రావాలి. పట్టచంద్రం గ్రామం మేము 30 రోజుల నుంచి నీళ్ళ దీక్ష చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ వికారాబాద్ రావడం వల్ల మేము ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు 100 మంది రైతులను ఇక్కడ రావడం జరిగింది. మాకు సంతోషం అన్న ఈ రోజు మీరు మద్దతు పలకడం వల్ల. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ ప్రభుత్వం పరిగిలో మరి కాల్లాపూర్లో అట్లనే రాపోలులో మరి పక్కన ఉన్నటువంటి